మనకి ఎప్పుడైనా సరే ఇది సినిమా రంగంలో కానీ, లేదంటే క్రికెట్లో కానీ, లేదంటే పాలిటిక్స్లో కానీ వేటిలో అయినా సరే మరి ఒక స్టార్ ఉన్నాడు అంటే దాని తర్వాత మరి వాళ్ళ కొడుకులను కూడా అదే రంగంలో తీసుకెళ్తూ ఉంటారు. సో దాన్ని ఎందుకంటే మరి వాళ్ళ వారసత్వాన్ని కంటిన్యూ చేసే విధంగా కనిపిస్తూ ఉంటారు మనకి. అయితే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, మరి ఆయన వారసత్వాన్ని మరి ఎవరు కంటిన్యూ చేస్తారు? అక్కడ చూసుకుంటే మరి ఎన్టీఆర్ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా. సో మరి ఇద్దరు కొడుకుల్లో మరి ఎవరు మీరు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే చెప్పారు. సో నేను మాత్రం ఎవరిని కూడా నువ్వు ఇదవ్వు అని చెప్పేసి నా కొడుకులు ఇద్దరి మీద కూడా నేను ప్రెషర్ పెట్టను. సో అటువంటి తండ్రిని అయితే నేను కాదు. కాకపోతే వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం. సో మరి ఇక్కడ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో సో వాటిని అన్నింటిని కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలోకి నేను ఒక సపోర్ట్ చేస్తాను, అంతే తప్ప వాళ్ళకి అడ్డుగాడుగా మాత్రం ఉండను, వాళ్ళకి ఒక వారధిలాగా ఉంటాను అని చెప్పేసి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దీన్ని కనుక ఒకసారి చూస్తే తన పిల్లల భవిష్యత్తులో ఏం కావాలనేది పూర్తిగా వారిష్టమేనని చెప్పేసి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అన్నారనమాట. నా తర్వాత మా ఫ్యామిలీలో ఎవరు నట వారసత్వం కొనసాగిస్తారో నాకు తెలీదు, నేనేది ప్లాన్ చేయలేదు, నువ్వు యాక్టర్ కావాలని చెప్పే రకమైన తండ్రిని కాదు, నేను అడ్డంకి కాకుండా వారధి కావాలనుకుంటున్నాను, వారే స్వయంగా ఈ ప్రపంచం సంస్కృతులను తెలుసుకోవాలా, పండుగలు వస్తే పిల్లలతో టైం స్పెండ్ చేస్తా అని చెప్పేసి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మాట్లాడుతూ జరిగిందనమాట.